Friends, first problem, find the circumference of a circle radius 10.5 centimeters. మనకి ఇచ్చిన క్వశ్చన్ అది. ఒక వృత్త వ్యాసార్థం 10.5 సెంటీమీటర్స్ అయితే వృత్తం చుట్టుకొలత ఎంత? వృత్త చుట్టుకొలత ఫార్ములా మనకు తెలుసు, ఎంత? 2πr. మనకు r ఎంత ఇచ్చిండు? 10.5. మనకు ఆల్రెడీ పై అంటే తెలుసు, 22/7. సో మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 2 into 22/7 into 10.5. ఓకే, మనం ఇదంతా చేస్తే 462 something by 7, 66 ఆన్సర్. సో మనం సింపుల్ ట్రిక్లో చేయాలంటే మనకి పై ఉంది, పై 11తో డివిజబుల్ అవుతుంది. మనం ఇలా ఆప్షన్స్లో చూసుకున్నాం అనుకో, 11తో డివిజబుల్ అయ్యే ఆన్సర్ ఒకటే ఉంది, 66. సో షార్ట్ మెథడ్ అది. సెకండ్ ప్రాబ్లం, find the total surface area of a right circular cylinder of diameter 40 cm and height 14 cm. అదే తెలుగులో, ఒక వృత్తాకార సిలిండర్ యొక్క వ్యాసం 42 సెంటీమీటర్లు మరియు ఎత్తు 14 సెంటీమీటర్లు అయితే ఆ మొత్తం వృత్తాకార సిలిండర్ వైశాల్యం ఎంత అని క్వశ్చన్ అడిగిండు. మనకు ఏమేమి ఇచ్చాడు? డయామీటర్ ఆఫ్ ఏ సిలిండర్ అంటే వ్యాసం ఒకటే ఇచ్చిండు. వ్యాసం ఎంత ఇచ్చిండు? 42 సెంటీమీటర్లు. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఫార్ములా ప్రకారం రేడియస్ కావాలి. రేడియస్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు d/2. d/2 అంటే 42/2 అంటే 21 సెంటీమీటర్స్. మనకి ఎత్తు ఎంత ఇచ్చిండో? హైట్ ఆఫ్ సిలిండర్ 14 సెంటీమీటర్స్. కానీ టీఎస్సి అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, మనకు అడిగింది అదే, అంటే వైశాల్యం ఫార్ములా ఎంత? 2πr r plus h. మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ 2 into 22/7. r ఎంత వచ్చింది? 21 plus 14. సో సేమ్ ఎంత వస్తుంది? 44/7 into 21 35 వస్తుంది. 7 5 35. ఇది 44 into 21 into 5 చేస్తే మనకు వచ్చేది 4620. బట్ మన షార్ట్ మెథడ్లో ఇంతకుముందు చెప్పా కదా, డివిజబుల్ బై 22 డివిజబుల్ బై 11 పోతుంది ఇట్లా అని చెప్పినప్పుడు మనము ఇక్కడ 35 వచ్చింది, 7 ఇక్కడ 11 రెండింటితో పోయేదాన్ని మనం ఇలా ఆప్షన్స్లో చూసుకుంటే 4620 ఒకటే పోతుంది. ఇది 7లో పోతుంది, 7లో పోతుంది, 11లో పోదు అన్నట్టు. 11 7లో పోయేది ఇది ఒకటే. ఒకవేళ మనం ఆప్షన్ చూసుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే ఇది ఒకటి మార్గం. థర్డ్ ప్రాబ్లం అండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 - 2z + z² ఇంటూ 2 + 2z - z²? ఈ వాల్యూని అనుకోమంటున్నాం. మనకి ఇచ్చింది ఏంటి? z + 2/z = 2 ఇచ్చిండు. సో మనం చేద్దాం, z + 2/z = 2. సో మనం ఇది చేయాలంటే ఫస్ట్ జెడ్ని బోత్ సైడ్ మల్టిప్లై చేద్దాం, బోత్ సైడ్. అప్పుడు z² + 2 into 2z వస్తుంది, 2z వస్తుంది. z² = 2z - 2. సో మనకు z² వాల్యూ వచ్చింది. z² వాల్యూ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మీ దాంట్లో 2 - 2z + z² అంటే ఎంత? 2z - 2 ఇంటూ సేమ్ 2 + 2z - 2 ఏమొస్తుంది? అన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఈ 2కి ఈ 2, దీనికి క్యాన్సిల్ అవుతాయి, దీనికి క్యాన్సిల్ అవుతాయి. సో 0 వస్తుంది. 0 ఈజ్ ద ఆన్సర్. ఫోర్త్ ప్రాబ్లం అండి, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ x ఇన్ ద ఈక్వేషన్. x = √20 + √20 + √20 + √20 సో ఇన్ఫినిటీ వరకు ఇచ్చాడు. సో మనం ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా చేయాలి చూద్దాం. మనకి x ఈక్వల్ టు ఇది ఇచ్చిన
దీన్ని మనం ఏం చేయాలంటే ఇన్ఫినిటీ వరకు ఉంది కాబట్టి నేను రూట్ ఇంటూ 20 ప్లస్ ఎక్స్ తీసుకుంటాను. దీన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 20 ప్లస్ ఎక్స్ వస్తుంది. 20 ప్లస్ ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 20 ఈక్వల్ టు 0. దీన్ని మనం ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5x ప్లస్ 4x మైనస్ 20 ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 5 ప్లస్ 4 ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 5 ఎక్స్ ప్లస్ 4. సో ఇందులో మనం పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 5 ఆన్సర్ వస్తుంది. 4 రాదు. సో దీంట్లో షార్ట్ మెథడ్ మనం చూద్దాం. షార్ట్ మెథడ్ ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంది, ఎక్స్ ఈక్వల్ టు 20 అన్నప్పుడు మన 20 ఏ టేబుల్లో పోతుంది, 4 5 4 ఇంటూ ఈక్వల్ టు 20. ఇందులో మనము పెద్ద వాల్యూ తీసుకోవాలి. పెద్ద వాల్యూ తీసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు సింపుల్ ట్రిక్ యూజ్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. 5th క్వశ్చన్, ద పాయింట్ అట్ విచ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇంటర్సెక్ట్ ఈజ్ నోన్ యాజ్. అంటే డెఫినేషన్ అన్నట్టు క్వశ్చన్ రూపంలో ఇచ్చాడు. ఒక త్రిభుజము దాని 3 సైడ్ల నుంచి లంబకోణంగా ఉంటే దాన్ని ఖండించే పాయింట్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. సో మనం ఇప్పుడు డయాగ్రామ్ వేసి చూద్దాం ఈ ప్రాబ్లం. త్రిభుజం, సో ఇట్లా పర్పెండిక్యులర్ 3 సైడ్స్ నుంచి సో ఈ పాయింట్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. అది ఫార్ములా సర్కమ్ సెంటర్ అంటారు ది సెట్ని. 6th క్వశ్చన్, ఇఫ్ p ఈక్వల్ టు 350 అండ్ q ఈక్వల్ టు 600 దెన్ p ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ లెస్ దెన్ q. p ఎంత శాతం q కంటే తక్కువ అని అడుగుతున్నాడు. సో మనకు ఫార్ములా ఉంటుంది, ఫార్ములా ప్రకారం చేద్దాం. మనకి ఇచ్చింది ఏంది, p ఈక్వల్ టు 350 q ఈక్వల్ టు 600. మనకు కావాల్సిన రిక్వైర్డ్ పర్సంటేజ్ ఎంత. సో మనకు ఫార్ములా ఇదైతే q మైనస్ p బై q ఇంటూ 100. ఓకే, q ఎంత, 600 మైనస్ 350 బై 600 ఇంటూ 100. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. మనకు వచ్చేది ఎంత, 250 బై 6. మనకి ఇందులో 6 4 జా ఎంత, 6 4 జా ఎంత, 24. 4 వస్తుంది ఇక్కడ. మళ్ళీ ఎంత మిగులుతుంది, ఇక్కడ 10 ఉంటుంది. 6 1 జా పాయింట్, మళ్ళీ ఎంత 40 వస్తుంది. 40 అంటే 6 6 జా 36. సో ఇంత నేను వస్తుంది, ఇంత తక్కువ ఉంటుంది అన్నట్టు. సో మన ఆన్సర్ ఏంది, 46. ఫస్ట్ వన్ ఆన్సర్. 7th క్వశ్చన్, ఇఫ్ 31x ఈక్వల్ x ప్లస్ 31y ఈక్వల్ టు 403, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ x అండ్ y. మనకు x అండ్ y ఒక యావరేజ్ అడుగుతున్నాడు. సో మనకేమి ఇచ్చాడు, 31x ప్లస్ 31 ఈక్వల్ టు 403. సారీ, 31 కామన్ ఇస్తే x ప్లస్ y ఈక్వల్ టు 403. x ప్లస్ y ఈక్వల్ టు 403 బై 13. సో 13లో ఎంతలా పోతుంది అది, సారీ 13 కాదు 31. 31లో 31 టేబుల్లో ఎంతలా పోతుంది అది, x ప్లస్ y ఈక్వల్ టు 13. సో మనకి x ప్లస్ y ఈక్వల్ టు 13 వచ్చిందని ఆన్సర్ ఇదే అనుకుంటే తప్పు. మనకు అడిగింది ఏంది, యావరేజ్ ఆఫ్ x అండ్ y. సో x ప్లస్ y యావరేజ్ అంటే మనం ఏం చేస్తాం, బై 2తోనే చేస్తాం. సో 13 బై 2 6.5 ఆన్సర్.
దిస్ ఈజ్ ద ఆన్సర్. 8th క్వశ్చన్ అండి. ఫైండ్ ద నెంబర్ విచ్ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ 49 యాజ్ ఇట్ ఈజ్ లెస్ దెన్ 95. 49 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ ఉన్న సంఖ్యను కనుగొనండి. డైరెక్ట్ సింపుల్ ట్రిక్ ఉంటుందండి. మనం ఏం చేయని అవసరం, 49 ప్లస్ 95/2 చేద్దాం. ఇది వస్తుంది 144/2, 72 ఆన్సర్ ఇది. సో ఇంకో విధంగా చేయాలంటే ఇక్కడ ఒకటి గ్రేటర్ ఒకటి లెస్ దాన్ ఇచ్చాడు కాబట్టి మనము x మైనస్ 49 ఈక్వల్ టు 95 మైనస్ x. సో ఏమవుతుంది, 2x ఈక్వల్ టు 144, x ఈక్వల్ టు 72. సో ఇట్లా చేసినా ఇట్లా ఆన్సర్ వస్తుంది. సో చూజ్ బెటర్ వన్. 9th క్వశ్చన్. ద రేషియో ఆఫ్ 2 numbers ఈజ్ 5:4. ఇఫ్ ద సమ్ ఆఫ్ బోత్ ద నెంబర్స్ ఈజ్ 180, దెన్ ఫైండ్ ద స్మాలర్ నెంబర్. తెలుగులో, రెండు సంఖ్యల నిష్పత్తి 5:4 అయినప్పుడు రెండు సంఖ్యల మొత్తం 180 అయితే చిన్న సంఖ్యను కనుగొనండి. సో మనకు ఇది ఎలా చేయాలి అంటే చూడండి. ఇప్పుడు 5:4 అని మనం ఇలా రాసుకుందాం. 5x ప్లస్ 4x ఈక్వల్ టు మొత్తం ఎంత అన్నాడు, 180 అన్నాడు. 180. 9x ఈక్వల్ టు 180, x ఈక్వల్ టు 20. సో మనకు x ఈక్వల్ టు 20 వచ్చినప్పుడు ఇదే ఆన్సర్ కాదు, మనకు అనుకోమన్నది ఏంటిది, చిన్న సంఖ్య. చిన్న సంఖ్య ఏంది, 4x. దేర్ఫోర్ 4x ఈక్వల్ టు 4 ఇంటూ 20, 80 స్మాలర్ నెంబర్. ఇది ఆన్సర్. సో మీరు ఫస్ట్ ఎప్పుడైనా క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదివి ఆన్సర్ టిక్ చేయండి. ప్రాబ్లం అండి, టోటల్ రూట్ ఇచ్చి దాంట్లో మళ్ళీ 513 మైనస్ రూట్ 144 మైనస్ రూట్ 81 మైనస్ రూట్ 64 ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లం చేద్దాం. చూడండి, రూట్ 513 మనకు రూట్ 144 అంటే తెలుసా, 12 వస్తుంది. రూట్ 81 అంటే 9 వస్తుంది. రూట్ 64 అంటే 8 వస్తుంది. సో మొత్తం చేస్తే 513 మైనస్ 29, సో చేస్తే 484 వస్తుంది. రూట్ 484 ఎంత వస్తుంది, 22 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. 11th question. The length and breadth of a rectangle are 24 cm and 77 cm respectively. What must be the length of its diagonal? దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 24 సెంటీమీటర్లు మరియు 7 సెంటీమీటర్. దాని వికర్ణ పొడవు ఎంత అని అడిగాడు. సో మనకేమిచ్చాడు, ఎల్ ఎంత ఇచ్చాడు, 24 సెంటీమీటర్స్. బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు, 7 సెంటీమీటర్స్. సో మనకు అడిగింది ఏంది, వికర్ణ పొడవు. లెంత్ ఆఫ్ డయాగోనల్ ఫార్ములా ఏంది, రూట్ L² ప్లస్ B². సో 24 ప్లస్ 7² ఈక్వల్ టు 576 ప్లస్ 49 ఎంత వస్తుంది, 625 వస్తుంది. సో 625కి రూట్ 625కి ఎంత వస్తుంది, 25 వస్తుంది. 25 సెంటీమీటర్. ఇది ఆన్సర్. ఎంత ఉంది, బి ఈజ్ ద ఆప్షన్. ఇది ప్రాబ్లం.